హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి దివ్య ద్వారా నిజం తెలుసుకొని మురళి చంప పగలగొట్టిన అరవింద నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా ఒకటైపోతారు. విక్కీ పద్మావతిని అర్థం చేసుకొని భార్యగా ఒప్పుకుంటాడు. దీన్ని మాత్రం ఓర్చుకోలేకపోతాడు మురళి. అయితే ఇక మురళి ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతుంది. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఒకటి కాకూడదని ఎన్నో ప్లాన్లు పథకాలు వేశాను, కానీ అదంతా రివర్స్ అయిపోయి వీళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు మురళి. అయితే పద్మావతి బర్త్డే సందర్భంగా అందరూ కూడా గుడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక పద్మావతిని విక్కీ అయితే ఎత్తుకొని తన చేత గంట కొట్టించి తనని గెలిపించేలా చేస్తాడు. అదంతా చూసి కుటుంబం అంతా కూడా ఆనందపడుతూ ఉంటే ఒక పక్క మురళి, మరొక పక్క దివ్య ఇద్దరూ కూడా ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఇక మురళి అయితే దివ్యని చూస్తూ ఉంటాడు. ఈ దివ్యకి కూడా నాకులాగే మండిపోతున్నట్టుంది. ఈ దివ్యని నా దారిలోకి తెచ్చుకుంటే ఏదైనా నాకు పని జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు మురళి. అయితే అలా అనుకున్న మురళి ఇక దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి దివ్య అలా ఉన్నావు, హెల్త్ బాగోలేదా అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా అని అంటూ ఉంటుంది దివ్య. అయితే నాకు చెప్పు, నీకు ఏ సమస్య అన్నా నేను తీరుస్తాను అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక బావా, మా నాన్న చనిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇలా ప్రేమగా మాట్లాడలేదు. నీకేమన్నా అవసరమైతే నన్ను అడుగు అని ఎవరు కూడా నాతో చెప్పలేదు అని అంటూ దివ్య అయితే ఇక మురళిని పొగుడుతూ ఉంటుంది. నీ బాధ నాకు తెలుస్తుంది దివ్య. మీ నాన్న పోయిన బాధ ఎవరిలో కూడా ఇంత కూడా లేదు. మొన్నటి వరకు పద్మావతి మీ నాన్న గురించి ఇదంతా చేస్తున్నానని అందరి ముందు గొప్పగా చెప్పుకుంది. మీ నాన్న పోయిన తర్వాత మీ నాన్న తన వల్లే దగ్గరయ్యాడని, నిజాలన్నీ తన వల్లే తెలుసుకున్నామనుకొని అందరూ కూడా భ్రమలో ఉండి పద్మావతిని ఇంట్లో ఒక మహారాణిలా చూస్తున్నారు అని అంటూ ఉంటాడు మురళి. అయితే అవును బావా, నా మనసులో ఉన్నదే నువ్వు చెప్తున్నావు, నిజంగానే నేను అనుకుంటున్నాను అలాగే అని అంటూ ఉంటుంది దివ్య. అయితే ఇక దివ్య అన్న మాటకి అంటే దివ్య కూడా పద్మావతి విక్కీ అరవిందల మీద కోపంగానే ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటాడు మురళి. చూడు దివ్య, నీకేం అవసరమైనా నేనున్నానన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు, అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు మురళి. సరే బావా అని అనగానే అప్పుడే ఇక మురళి అయితే తనని ఓదారుస్తూ ఉన్నట్టు నటిస్తూనే తన ఒంటి మీద చేతులు వేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే మురళిని చూస్తుంది. మురళిని చూసి ఈ మురళిగాడు దివ్యని తన వలలో వేసుకోవాలని చూస్తున్నాడు. దివ్యని వీడు వలలో పడకుండా చూడాలి, దివ్యని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఒకరోజు పద్మావతి అయితే దివ్య దగ్గరికి వస్తుంది. దివ్య దగ్గరికి వచ్చి, దివ్య నీకేమీ అవసరం కావాలన్నా మమ్మల్ని అడుగు, అంతే తప్ప మీ బావని ఏమీ అడగొద్దు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక దివ్య అయితే, ఏంటి మా బావని అడిగితే నీకేమైంది అంటే మళ్ళీ ఇప్పుడు మా బావ గొప్పవాడైపోతాడు, అందరి దృష్టిలో మళ్ళీ నువ్వు చెడ్డదానివి అయిపోతావని ఈ మాట చెప్తున్నావా అని అనగానే అదేంటి అలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటుంది పద్మావతి దివ్యని. మరి ఇంకెలా మాట్లాడాలి, మా నాన్న పోయాడని ఎవరికి కూడా ఇంత కూడా బాధ లేదు. నీ పుట్టినరోజుని బాగా సెలబ్రేషన్ చేసుకొని అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏదో మా నాన్నని నువ్వు ఇంటిని కలిపినట్టు తెగ బిల్డప్ ఇచ్చేశావు, కానీ తీరా ఇదంతా కూడా నువ్వు నీ భర్తకి దగ్గర అవడానికేనని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది దివ్య. అయితే చూడు దివ్య, నువ్వు చిన్నపిల్లవి, నీకు నేను ఏం చెప్పినా అర్థం కాదు, తప్పుగానే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అవును మరి నేను చిన్నపిల్లని, నాకేమీ అర్థం కాదు అని అంటూ దివ్య అయితే పద్మావతిని అసహించుకొని ఇక పక్కకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన అను అయితే దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి మా చెల్లిని ఏంటంటున్నావో, అసలు మా చెల్లె గనక లేకపోయింటే నువ్వు ఇంట్లో అడుగు పెట్టేదానివా, నువ్వు ఇంట్లో ఉండేదానివా అని అంటూ ఉంటుంది అను. అయితే పద్మావతి గురించి నీకు నిజాలు తెలియవు, పద్మావతి గురించి నిజం తెలిసిన రోజు నువ్వు పశ్చాత్తాపంతో కుమిలిపోతావు అని అంటూ ఉంటుంది అను. అయితే
ఆ తర్వాత దివ్య అందరి మీద కూడా కోపం తెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఇక మురళి అయితే ఈ పద్మావతిని అడ్డు తప్పిస్తే ఇంట్లో ఒక్కొక్కరిని నా వైపుకి తిప్పుకోవచ్చు, ఈ పద్మావతిని ఫినిష్ చేసేస్తే తప్ప ఇక మనం ఈ ఇంట్లో మళ్ళీ రాజ్యాన్ని ఏలలేము, ఏదో ఒక రోజు ఈ పద్మావతి అరవింద్కి నిజం చెప్పేస్తుంది అని అంటూ ఆలోచించుకున్న మురళి అయితే ఒకరోజు పద్మావతిని ఇక మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తాడు. మెట్ల మించి కింద పడిపోయిన పద్మావతికి తలకి బాగా గాయమవుతుంది. ఇక పద్మావతికి గాయం అవడంతో పద్మావతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అందరూ కూడా పద్మావతి పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అరవింద మాత్రం ఇంట్లోనే ఉంటుంది. కానీ మురళి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అరవింద్ అయితే గదిలో ఉంటుంది. ఇక దివ్య అయితే మురళికి కాఫీ తీసుకొని వచ్చి, ఏంటి అందరూ హాస్పిటల్కి వెళ్ళారా అని అంటూ ఉంటే, అవును బావా, అందరూ హాస్పిటల్కి వెళ్ళారు, పద్మావతి వదినికి చాలా సీరియస్గా ఉందని అందరూ కూడా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే, అవును మీ అక్క ఏది అని అడుగుతూ ఉంటాడు మురళి. అక్క తన హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది బావా, నేను గదిలో ఉండి చదువుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. దివ్య అయితే ఇదే నాకు మంచి సమయం, ఈ దివ్యని నా సొంతం చేసుకుంటాను అని మురళి అయితే అనుకుంటాడు. కానీ అరవింద మాత్రం గదిలోనే ఉంటుంది. తర్వాత ఇక మురళి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ అక్కతో. పద్మావతిని ఫినిష్ చేయాలని, పద్మావతిని మెట్లు మించి నేనే తోసేశానక్క అని మాట్లాడుతూ ఉంటే మురళి వాళ్ళ అక్క మాట్లాడే మాటలను వినేస్తుంది. దివ్య అయితే, దుర్మార్గుడా, ఇంతకీ తెగిస్తావా, ఇంతకీ నువ్వు తెగించి ఇలా చేస్తావా అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే మురళి అయితే, ఓహో మొత్తం వినేసావన్నమాట, నేను ఫోన్లో మాట్లాడే మాటలన్నీ వినేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అక్కకి చెప్తావా అని అంటూ ఉంటాడు. మురళి అయితే చెప్తాను అని అనగానే, సరే చెప్పే ముందు నాకు ఒక కోరిక ఉంది, తీర్చేయి, ఎప్పటి నుంచో నీ మీద నేను మనసు పడ్డాను, అందుకనే నువ్వు నాకు సొంతం అవ్వు అని దివ్యని బలవంతం చెయ్యబోతూ ఉండగా అప్పుడే ఇక అరవింద్ అయితే అక్కడికి వస్తుంది. ఇక అరవింద్ మురళిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అక్క అంటూ దివ్య మురళిని తప్పించుకొని అరవింద్ దగ్గరికి వస్తుంది. అలా అరవింద్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక దివ్య అయితే, అక్క పద్మావతి వదిని ఈ నీచుడే పైనుంచి తోసేశాడు, చంపాలని చూశాడు, వీడు మంచివాడు కాదక్క, నువ్వు అనుకున్నట్టు వీడు మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు అని అంటూ మురళి నిజస్వరూపాన్ని బయట పెట్టడంతో అప్పుడే ఇక రాణమ్మ, ఈ మాటలేమీ పట్టించుకోవద్దు, తను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక అరవింద్ అయితే మురళి చంప పగలగొట్టి బయటికి నెట్టేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకోవాలని మీరు అనుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.